మట్టి మీద కూర్చున్నాను. ఇవ్వండి మట్టి ఎంత ఎంత బాగుంది చూడండి. ఈ కాంబినేషను ఎంత హాయిగా ఉంది అసలు. ఇది కదండి లైఫ్, జీవితం అంటే ఇది కదా. ఆశలతో, విపరీతమైన అత్యాశలతో పరిగెడుతున్నారు జనాలు ఎక్కడెక్కడికో. పల్లెటూరు నుంచి పట్టణాలు వచ్చారు, పట్టణాల నుంచి నగరాలు వెళ్ళారు. నగరాలు కూడా సరిపోలేదు వీళ్ళకి, దేశాలు దాటేస్తున్నారు, సముద్రాలు దాటేసేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏముండదండి, చివరికి ఇందులో కలిసిపోవాల్సిందే. ఈ మట్టిలోనే కలిసిపోవాలి. ఈ మట్టిలో కలిసిపోయేదానికి 6 అడుగులు నేల మనం పూడ్చిపెట్టడానికి. ఈ మాత్రం దానికి ఎందుకండి ఇన్ని పరుగులు, ఇన్ని లక్షలు కోట్లు సంపాదించి ఏం చేద్దామని హాస్పిటల్ పెడదామనా? కాదు కదా. సో ఆలోచించండి కొంచెం డెప్త్గా. ఎంత బాగుందంటే అసలు ఎక్కడ గుచ్చుకోవట్లేదు. కటికి నేల మీద అంటే పట్టు. ఇప్పుడు మనకి లగ్జరీ లైఫ్లో విల్లాస్లో, డూప్లెక్స్లో, ట్రిప్లెక్స్లో, కమ్యూనిటీస్లో, అపార్ట్మెంట్స్లో నాకు ఆ లైఫ్ కూడా తెలుసు. చాలా చాలా తెలుసు. లగ్జరీ కూడా. కూర్చుంటే కిందకి వెళ్ళిపోవాలి, కాళ్ళు పైకి పెట్టుకోవాలి. అంటే మెత్తటి కుషన్స్, సోఫాలు. అంటే ఒక్కొక్క సోఫా 30,000 నుంచి నాకు తెలిసి 2-3 లక్షలు, 5 లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సోఫాల్లో కూర్చున్నప్పుడు ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తుంది. కానీ ఆ బాడీ ఎందుకైనా పనికొస్తుందండి, ఆ నడుము ఎందుకైనా పనికొస్తుందా? ఎప్పుడైనా మన శరీరం గట్టిగా ఉండే ప్లేస్లో మనం ఉండాలి. అంటే రాయిలాగా ఉండే ప్లేస్లో మనం జీవించాలి. మనం కూర్చున్నా కింద రాయిలాగా ఉండాలి, మనం పడుకున్నా గట్టిగా బల్లలాగా ఉండాలి, మనం నడుస్తున్నా ముళ్ళ కంపల మీద నడవాలి. అంటే ముళ్ళ కంపలు అంటే మరీ ముళ్ళులు పెట్టి నడవమని కాదు. ఇప్పుడు ఈ వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత నా కాళ్ళల్లో ఎన్ని ముళ్ళు దిగినాయో నాకు అసలు గుర్తు కూడా లేదు. కొన్ని అయితే తీసాను, కొన్ని ఉండిపోయినాయి అందులోనే. నిజంగా ముళ్ళు దిగితే, మనం తీయకపోతే ఉంటే సీమ్ పట్టేస్తుంది కదండి. నాకు పట్టదు. మనం జీవించే దాన్ని బట్టి, మన బాడీకి మనం అలవాటు చేసేదాన్ని బట్టే మన జీవన విధానం ఉంటుంది. అంతేగాని మేము చేయలేము, అయ్యి బాబోయ్ మేము నడవలేము, మేము చెప్పులు తీసి ఎలా నడుస్తారు భూమి మీద అంటే అసలు చెప్పులు అనే కాన్సెప్ట్ మనకి లేదు. పాదరక్షకులు అంటాం వాటిని. మహా అయితే ఈ పాము కోళ్ళు అంటారు కదా, అట్లాంటివి ఏమన్నా ఎవరైనా వేసుకునేవారు అప్పుల్లో కొంతమంది. అది కూడా శ్రీరామచంద్రుడు పాము కోళ్ళు పూజించేవాడు కదా ఆయన. అప్పుడు ఇమ్మని భరతుడు మనకి అన్నయ్య నువ్వు లేనిది నాకు ఇది రాజ్యం వద్దు, నీ చెప్పులు పెట్టి నేను వాటికి పట్టాభిషేకం చేసి చెప్పులు పాలించాలని చెప్పేసి ఆయన. సో అట్లా మనకి పాదరక్షకులు అనేవి అట్లా ఉండేవి. అసలు ఎవరు కూడా పూర్వకాలంలో ఎవరు కూడా చెప్పులు వేసుకునేవారు కాదు, చాలా ఏళ్ల క్రితం. తర్వాత స్టార్ట్ చేసినా కూడా ఎకో ఫ్రెండ్లీ చెప్పులు ఉండేవి. అంటే ఆ శాండిల్స్ మన పశువులు తోలుతో, చనిపోయిన వాటితో తోలుతో చేయడము, లేదంటే చెట్లు కొన్ని పూర్తిగా మనకి భూమి నుంచి వచ్చే దాంట్లతో ఎటువంటి హాని కలగకుండా భూమికి తయారు చేసేవారు. అవి మాత్రం వేసుకునేవారు. అది కూడా ఏదన్నా ఎవరన్నా చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళాలి అంటే ఫార్మర్ మాత్రం చెప్పులు లేకుండానే లోపల రావాలి. భూమిని ఎప్పుడు కూడా మనం అట్లాంటి ప్లాస్టిక్తో అట్లా భయంకరమైన పదార్థాలతో తయారు చేసిన ఆ శాండిల్స్, షూస్, చెప్పులు మనం వాడకూడదు. అప్పుడే కాళ్ళు స్ట్రాంగ్గా, అంటే అర్త్ ఎనర్జీస్ అంటాము, మనం భూమి మీద నడవాలి. ఎక్కువగా నడిస్తేనే మీకు బ్లడ్ సర్క్యులేషను. నేను సైంటిఫిక్గా కూడా క్లియర్గా చెప్తున్నాను మీకు. ఇది శాదస్తమో లేదంటే మూర్ఖత్వమో ఏంటి ఈ రోజుల్లో కూడా ఇలా మాట్లాడొద్దండి దయచేసి. అంత తీసి పడేయద్దు ఈ విధానాలని. చాలా గొప్ప విధానాలు ఇవి ప్రాక్టీస్ చేస్తేనే, అనుభవిస్తేనే తెలుస్తుంది మీకు దీంట్లో ఉండే గొప్పతనం ఏంటో. కొన్ని రోజులు బాధ ఉంటుంది, కొన్ని రోజులు నొప్పి ఉంటుంది, కాళ్ళకి గుచ్చుకుపోవటం, ఇవన్నీ నడవలేకపోవడం. తర్వాత అలవాటు అయిపోతుంది. ఏదైనా అంతే కదండి, అలవాటు. మనకి ఆ శరీరానికి మనసుకి అలవాటు చేయాలి ఆ పనిని. ఒక్కసారి అలవాటు చేసామంటే ఇక నువ్వు ఈజీగా ఏ ప్లేస్కైనా. ఇప్పుడు ఋషులు ఉంటారు, మహర్షులు, చాలామంది మాల వేసుకుంటారు కదా, స్వామి మాల, అయ్యప్ప స్వామి మాల, దుర్గామాత, మన మాతమాల, ఆంజనేయ స్వామి మాల, ఇలాంటివన్నీ వేసుకుంటారు కదా. సో వీళ్ళందరూ చెప్పులు లేకుండానే నడుస్తారు, కొండలకు ఎక్కుతారు. మన అయ్యప్ప కొండ చాలా బాట అదంతా ముళ్ళతో ఉంటుందంట. చెప్పులు లేకుండానే వాళ్ళు ఎక్కేస్తారని. ఎందుకు? ఆ ఎనర్జీస్ మనలో ఉంటాయి, కానీ మనం వాడం, బయట తీయం. కరెక్ట్గా మాల వేసుకున్న 40 రోజుల్లో అసలు చెప్పులు లేకుండానే మొత్తం తిరిగేస్తారు. వాళ్ళు పని చేసుకుంటారు, బైక్ డ్రైవ్ చేస్తారు, స్టీరింగ్ కాలుతో వాడతారు. అసలు చెప్పులు లేకుండా స్టీరింగ్ చేయడం కష్టం, కానీ వాళ్ళు అన్నీ చేస్తారు. ఎలా?
అది మనిషిలో ఉంటుంది. ప్రతి మనిషిలోని మన భారతీయ తత్వమే అలాంటిదనమాట. ఆ మనిషి శరీరమే అలా పుట్టింది. భగవంతుడు అలా తయారు చేశాడు మన ఈ శరీరాన్ని. మనం అలవాటు చేసేసుకున్నాం. ఇలా చెప్పులేసుకోవడము, షూ లేకపోతే నడవలేకపోవటం, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇదంతా. కాదండి. అవసరం లేదు. మీరు నడిచి చూడండి. మీకు ఎంత సెన్సిటివ్‌గా మీరు పెరిగినా కూడా చెప్పులు లేకుండా ఖచ్చితంగా పొలంలో, మట్టిలో, రాళ్ళల్లో, రప్పల్లో, ముళ్ళల్లో నడవగలుగుతారు. చాలా బావుంటుంది ఆ ఫీలింగ్. చాలా బావుంటుంది. కానీ కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా కష్టం ఇష్టంగా తీసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, కష్టపడి సుఖపడగలం. కానీ సుఖపడి కష్టపడలేము. ఒక్కసారి పట్టుపరుపులు, లగ్జరీ లైఫు అంటే మార్బుల్సు, టైల్సు, కాస్ట్లీ లివింగు ఈట్లి మీద నడవటం అలవాటైపోయిన తర్వాత, ఆ పట్టుపరుపుల మీద పడుకోవడం అలవాటైపోయిన తర్వాత, ఆ సోఫాలు కూర్చుంటే ఎక్కడికో వెళ్ళిపోవాలి. అలాంటి సోఫాల్లో కూర్చోవడం అలవాటైన తర్వాత, డైనింగ్ టేబుల్ మీద అన్నం తిన్న తర్వాత, ఇట్లా బాసిపట్టేసుకుని ఒక అరగంట విస్తరాకేసుకుని అన్నం తిని ఆ పొజిషన్‌కి రావాలంటే చాలా కష్టపడిపోతున్నారు వీళ్ళందరూ. అంటే అమ్మో! కింద కూర్చోవాలా? అదేదో యజ్ఞం చేసినట్టుగా, అదేదో యాగం చేసినట్టుగా, అదేదో ఇంకా సాధించినట్టుగా ఫీల్ అయిపోతున్నారనమాట. జస్ట్ బాసి పట్టేసుకుని నేల మీద కూర్చుని ఒక అరగంట అన్నం తినడానికి. అసలు అవసరం లేదు కదండీ! కింద కూర్చోవడము, బాసి పట్టేసుకొని పనులు చేయడం అనేది మన సంప్రదాయం. గంటలు గంటల తరబడి చేయాలి. ఋషి తపస్సు సంవత్సరాలు పడి చేస్తాడు కూర్చుని. ప్రాణం ఉంటుంది ఆయనకి. ఆయన మనిషే, మనలాగే మనిషి. మనకు కనిపిస్తూ ఉంటాడు కూడా. చాలామంది ఋషులు మనకు కనిపిస్తారు. గంటలు గంటలు నేల మీద కూర్చొని తపస్సు చేయరా అండి? వాళ్ళు చేయట్లేదా? చేయగలుగుతున్నారు కదా! సో, మనలో ఉంటుంది. మనం మన శరీరాన్ని అలవాటు చేయాలి అలాగా. చేయగలిగితే ఎవ్వరైనా ఏదైనా చేయగలుగుతారండి. దీన్నే సింపుల్ లైఫ్ అంటాము. దీన్నే సాదా సీదా జీవితం అంటాము. ఈరోజు సూర్యభగవానుడు కూడా కొంచెం మమ్మల్ని కరుణించినట్టున్నాడు. చాలా లైట్ ఎండ ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కన్సనపల్లి విలేజ్‌లో మన పొలం మధ్యలో ఇంత ప్రశాంతంగా అయ్యబాబోయ్! ఇది ఊగుతుందండో గాలికి. ప్రశాంతంగా వీడియో తీసుకోమని నువ్వు చెప్పు నలుగురికి మన ధర్మం గురించి అని ఆ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఆయన మనకి చెప్తున్నట్టు, సహకరిస్తున్నట్టు అనిపించట్లేదండి? ఎంత బాగుంది చూడండి. ఇందులో చాలా పంటలు పెట్టాము. మీకు మొత్తం ఏమేమి పంటలు పెట్టాము, ఏంటి అనేది మొత్తం అంతా నాగలితో చేస్తూ, విత్తనాలేస్తూ ఇవన్నీ రెగ్యులర్‌గా వచ్చే ప్రతి వీడియోలోని ఈ కాన్సెప్ట్ ఉంటుందండి. కొంచెం ఓపికతో, నేర్పుతో ఏ వీడియో చూసిన వాళ్ళు ఇది 10 మందికి తెలియాలని మీకు అనిపిస్తే బావుంది, సబ్జెక్ట్ బావుంది, మనకి యూజ్‌ఫుల్‌గా ఉంది. యూజ్‌ఫుల్ అంటే కోట్లు సంపాదిస్తేనే యూజ్‌ఫుల్ అని నేను అనుకోను. నాలెడ్జ్ అండి. మినిమమ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఇప్పుడు మన జనరేషన్‌కి అంటే నా ఏజ్ వాళ్ళు గానీ, నా తర్వాత వాళ్ళు గానీ, మన పిల్లలు గానీ, వాళ్ళకి గానీ అసలు ఇది ఏమీ తెలీదనమాట. అంటే దీని విలువలు ఇది తెలుసు ఉంటుంది నాగలని తెలుసు కానీ దీని విలువ, దీని గొప్పతనం ఇది మళ్ళీ ప్రతి గ్రామానికి, ప్రతి పొలానికి, ప్రతి ఒక్క రైతుకి ఇది మళ్ళీ రావాలి. ట్రాక్టర్లు దూరం అవ్వాలి. అంటే నేను చెప్పేస్తున్నాను గానీ అంత ఈజీ కాదేమో! మరి దూరం చేస్తారో లేదో తెలీదు. అంటే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, చేయాలనుకుంటే మార్పు రావడం ఎక్కువ అంటే ఎక్కువ మార్పు వచ్చే అవకాశం ఉంటుందనేది మా ఆశ. సో, ఇట్లా ముళ్ళల్లో నడవడము, ఇట్లా ఎంత గట్టిగా ఉండే సాయిల్‌లో నడవడము ఇవన్నీ అలవాటు చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషను అంటే ఇప్పుడు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి చాలామందికి మన వాళ్ళకి బ్లడ్డు పర్ఫెక్ట్‌గా సర్క్యులేషన్ అవ్వకపోవటం అంటే పాదాల నుంచి మన హెడ్ ఎంట్రుక వరకు ప్రతి భాగంలో నర్వ్ సిస్టమ్‌లో బ్లడ్ తిరగాలి. అందులో చాలా మార్పులు వచ్చేసినాయి. భయంకరమైన మార్పులు అంటే లో బీపీ, హై బీపీ 2 ఉంటున్నాయి ప్రతి ఒక్కళ్ళకి. సమానంగా ఉండట్లేదు. అంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషరు. బ్లడ్ ప్రెషర్ సమానంగా ఉండాలంటే ఇగో ఇలా ఉండాలండి. కొంచెం ఒదిగి బ్రతకాలి. అణిగి మణిగి ఉండాలి. ఎంత డబ్బులన్నా ఉండనివ్వండి. మీరు ఎంత పెద్ద పొజిషన్‌లో ఉండనివ్వండి. ఉండండి మీరు. కానీ మర్చిపోవద్దు. మన మూలాలని మర్చిపోవద్దు. మన ధర్మాన్ని మర్చిపోవద్దు. మన విధానాలు అద్భుతాలండి. అసలు ఎలా చెప్తే మీకు అర్థమవుతది. ఎంతమందో చెప్తున్నారు. కేసీ టాక్స్ అని కృష్ణ చైతన్య గారు. అసల అమోఘం కదండీ! అద్భుతం కదా! ఆయన మాటల్లో మీకు ఒక్కొక్క ఎపిసోడు మనకి మండే, ఫ్రైడే వస్తుంది. నేనైతే ఎంత బిజీ ఉన్నా కూడా కంపల్సరీ బస్సులో ప్రయాణం చేస్తాను. ఈ విలేజ్ నుంచి నేను మియాపూర్ వెళ్ళడానికి. ఆ ఖాళీ సమయంలో అంటే అది కూడా పనే కానీ ఆ టైంలో వింటాననమాట ఆయనది.
చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బాగా చెప్తారండి. లక్ష్మీదేవి అంటే మన డబ్బులు అంటే లక్ష్మీదేవి కదా జనరల్‌గా అందరికీ. కానీ పైసలు, డబ్బులు, మనీ, ప్రాపర్టీ. లక్ష్మి అంటే మనీ కాదు. కాదంట. అది విన్నప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, నేను అనుకునేదాన్ని నిజంగా డబ్బులు అంటే లక్ష్మీయేనా? అంటే మనీ అంటే లక్ష్మీయేనా అని. కాదు. లక్ష్మీదేవి అంటే చెప్పాను కదా! మన విష్ణుమూర్తి భార్య ఆ అవతారంలో. తర్వాత సీతమ్మ తల్లి. అంటే సీతమ్మ తల్లి ఎలా నివసించింది, ఎలా జీవించింది తన జీవితం అంతా త్రేతాయుగంలో. అట్లా జీవిస్తే మనం స్త్రీలు అది లక్ష్మీదేవి. ద తనని లక్ష్మి అంటారనమాట. అంటే ఆ సంపదని. అంటే ఓర్పు, సహనంతో ఆ స్త్రీ భరించిన ప్రతీదీ లక్ష్మీదేవి రూపంలోనే ఉంది. తను భర్త మాట జవదాటకుండా తనతో పాటు అంటే మామగారితో ఫైట్ చేయకుండా, ఏంటి మా రాజ్యం వదిలేసి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అట్లా కాకుండా, భర్త ఏం చెప్తే అది తనతో వెళ్ళిపోయి, పోనీ మీరు వెళ్ళిపోండి అడవికి, నాకేం పని, నాకేం చెప్పలేదు కదా వనవాసం చేయమని. నేను మా జనకుడు మహారాజు మా ఇంటికి వెళ్ళిపోతాను, మాకు బోలెడు రాజ్యం ఉందని అన్నదా అండి సీతమ్మ? అనలేదు. మీతో పాటే నా జీవితం. తనను ఉండమన్నాడు రాముడు. నీకు సంబంధం లేదు, వనవాసం చేయవలసింది నేను, నువ్వు ఉండంటే లేదు. మీతోనే నా జీవితం. సో సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. అంటే డబ్బుతో మీరు ముడిపెడతారు కదా, ఆ లక్ష్మి మాటలు నేను చెప్తున్నాను. తను భర్తతో వెళ్ళిపోయింది. తనకు తెలుసు ఫ్యూచర్ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో, 14 ఏళ్ళు ఎంత భయంకరంగా ఉంటుందో. తర్వాత మళ్ళీ పోనీ వెనక రాజ్యం వచ్చిందా అంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఎలాంటి కష్టాలు, మళ్ళీ అనుమానం, తర్వాత అగ్ని పరీక్ష, ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్, ఆ తర్వాత మళ్ళీ వదిలేసాడు ఎవరో మాట పట్టుకుని. అంటే అది అలా ఉంది ఆ స్టోరీ, ఆ చరిత్ర అలా ఉంది. ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నిండు గర్భిణి అడవుల్లో వదిలేసి వచ్చేస్తారు. నిజంగా మీరు ఊహిస్తే నిజంగా ఇది వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని కష్టాలా? ఎక్కడైనా సుఖపడిందండి ఆ తల్లి? మరి ఎందుకండి మనం అలా పాకులాడుతాం ప్రతిదానికి? మాకు ఇల్లు లేదు, మాకు లగ్జరీ లైఫ్ లేదు, మాకు ఏంటి పెద్ద పెద్ద 4, 5 బెడ్రూమ్లు, హాలు, కిచెను, దీంతో కూడిన ఇల్లులు లేవు. ఎందుకు ఇంత తాపత్రయం? ఆమె ఎక్కడుంది? అడవిలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ అడవికి వెళ్ళిపోయింది. అప్పుడైతే కనీసం భర్త మరిదన్న తోడున్నాడు. ఇప్పుడు సింగిల్‌గా వదిలేసి వచ్చేసారు. ఎవరో మహర్షి కాపాడి ఇంట్లో పెట్టుకుని, ఆ బిడ్డలు కన్నప్పుడు కూడా తల్లిదండ్రులు లేరు, భర్త లేడు. అసలు అంత హీనస్థితిలో, అంత దీనస్థితిలో ఆ మహాతల్లి కష్టాలు పడి ఆ జన్మ సాలించింది కదా! ఆమె కంటే గొప్పవాళ్ళం కాదు కదండీ మనం, మామూలు ప్రజలం. ఆమె కంటే గొప్ప త్యాగాలు మనం ఏం చేయలేదు కదా! మనం ఎందుకంటే ఇలా ఫీల్ అయిపోతున్నాం? అది లేదు, ఇది లేదు, ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, మోరల్స్ లేవు, మొత్తం వదిలేసాం. మంట కలిపేసాం అన్నిటిని. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్దాము. రామాయణ మహాభారతాలు ఒకసారి మళ్ళీ విందాము, చదువుదాము, డెప్త్‌గా తెలుసుకుందాం. అప్పుడే మార్పు వస్తుందండి. ఇంత విధ్వంసం ఉండదు. చాలా విధ్వంసం జరుగుతుంది. చాలా భయంకరంగా ఉన్నాయి మనుషులు, మనస్తత్వాలు, నడవడికలు, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ బిహేవియరు అసలు చాలా భయంకరంగా అనిపిస్తుందనమాట. ప్రతిదానికి కోపం, చిరాకు, విసుగు, చిన్న చిన్న విషయాలకి అరిసేసుకోవటము, కొట్లాడేసుకోవటము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ ఈ విధానాలకి, ఈ లైఫ్ స్టైల్‌కి దూరం అయిపోవటం ఒక్కటే కారణం అండి. ఏం లేదు. ఇంత అద్భుతమైన జీవన విధానానికి దూరం అయిపోవటమే. అటు పేదవాళ్ళ నుంచి, అంటే కటిక పేదవాళ్ళ నుంచి రిచెస్ట్ రిలయన్స్ అంబానీ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ విధానానికి దూరం అయిపోయారు. అందుకే వీళ్ళకి బాధగానే ఉంది, మిడిల్ క్లాస్‌కి బాధగానే ఉన్నది, ఆడికి బాధగానే ఉంది. ఎవ్వరూ సుఖంగా లేరు. ఉన్నామని అనుకుంటున్నారు అంతే. డబ్బుంటే సుఖంగా ఉంటాం అనుకుంటారు. డబ్బుంటే సుఖం ఉండదు. ఎథిక్స్, వాల్యూస్ అంటే మనకి జనరల్ నాలెడ్జ్, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఎలా బ్రతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పండించుకోవాలి, ఎలా తినాలి. చెట్టు పెద్ద మానయ్యి చెప్తుంది మనకి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని. ఎవడుంటున్నాడండి ఒదిగి? కొంచెం డబ్బులొచ్చేటప్పటికి విర్రవీగిపోతున్నారు. అంటే డబ్బంటే లక్ష్మీదేవి. ఇప్పుడు ఒక రూ. 10 కింద పడిపోతే మనం తీసి కళ్ళకద్దుకుని లోపల పెట్టుకుంటాం. అది నిజంగా డబ్బు లక్ష్మి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, లక్ష్మీదేవి డబ్బు కాదు. ఒకవేళ మీరు నిజంగానే లక్ష్మీదేవి డబ్బు అనుకుంటే మీ ఇంట్లోనే ఉంచుకుండాలని మీరు అనుకుంటారు. పక్కింటి పంపించాలని ఎప్పుడైనా అనుకుంటారా? ఎందుకంటే పక్కింటి పంపిస్తే డబ్బులు ఆళ్ళ ఇంటికెళ్ళిపోతాయి. సో అది లక్ష్మి ఎలా అవుతది? కానీ లక్ష్మీదేవి గానీ, లేదంటే మన సీతమ్మ తల్లి గానీ, లేతే దుర్గామాత, మన దుర్గామాత గానీ, వీళ్ళు
మొత్తం యావత్తు ప్రపంచం అంటే మన భారతీయ బిడ్డలు కానీ మొత్తం జనాభా అంతా తన బిడ్డలుగా చూసుకుంటుంది కదా. అందరి ఇంట్లో ఉండాలనుకుంటుంది కదా లక్ష్మి. మీ దగ్గరే ఉండాలి, మా దగ్గర తక్కువ ఉండాలి, మీ దగ్గర ఎక్కువ ఉండాలి, వాళ్ళ ఇంటికి అసలు వెళ్ళొద్దు. ఇట్లా ఉన్నప్పుడు ఆమె మన దగ్గర ఎందుకు ఉంటుందండి? అవి జస్ట్ మీరు సంపాదించిన అక్రమంగా, అన్యాయంగా భూమాతని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా, మన కల్చర్ని, మన సంప్రదాయాలని, మన మోరల్స్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఈ రోజుల్లో సంపాదిస్తున్నది ఎవరండి? ఎవరైనా సంపాదించగలుగుతున్నారా? ఒకవేళ అలా సంపాదించాలంటే చాలా తక్కువ మనీ వస్తుంది. ఆ తక్కువ మనీతో ఎవరైనా అడ్జస్ట్ అవ్వగలుగుతున్నామా? లక్షల మీద హోప్ పెట్టుకుంటున్నాం. ప్రతి నెల జీతం రూపంలో లక్షలు రావాలి, లేదంటే వ్యవసాయ రూపంలో అయినా సరే లక్షలు రావాలి. వేలల్లో సరిపోదు. ఎందుకు సరిపోదంటే ఆశలు, అత్యాశలు, ఎదిగిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ చదువుకోవాలి, ఇది చేయాలి, ఇది. సో ఈ లైఫ్లో ఉండగలిగితే అవన్నీ మనకి ఆలోచనలు రావు. మనం తినే ఆహారం కూడా ఇట్లా ఉండాలి. కెమికల్తో తిన్నప్పుడు ఆలోచనలు కెమికల్స్ లాగే ఉంటాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది? డ్రగ్స్ ప్రభావం, కెమికల్ ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుంది. ఇవి కూడా అంతే. సో ఇలా మనం సింపుల్గా బ్రతకడానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. అందుకే ఇంత క్లియర్గా, ఇంత వివరంగా, ఇంత డెప్త్గా మళ్ళీ చెప్పిందే చెప్తూ ఎందుకు చెప్తున్నామంటే ఇవే విలువైన మాటలు, ఇదే విలువైన జీవితం. చూడండి ఎంతసేపు కూర్చున్నాను. అసలు ఇంతసేపు ఎవరైనా కూర్చోగలుగుతున్నారా? గట్టిగా పూజా వ్రతం 3 నుంచి 5 గంటలు ఉంటుంది. ఆ పూజా వ్రతాన్ని కుదించి 2 గంటలు చేశారండి. గట్టిగా మాట్లాడితే కొంతమంది వాళ్ళ ఇష్టం, మంత్రాలు కూడా పూర్తిగా చదవకుండా గంటన్నరకు ఫినిష్ చేస్తున్నారు. వ్రతం కరెక్ట్గా చెప్పాలంటే 3 నుంచి 5 అవర్స్ ఉంటుంది. అంటే వ్రతాన్ని బట్టి ఎవరు చేస్తున్నారండి? ఏంటండి అసలు ఎందుకు అవన్నీ అలా సగం సగం అంటి ముట్టనట్టు చేసినట్టు అవసరం అవన్నీ. సో ఇట్లా సింపుల్గా ఇలా ఉండగలిగితే వ్రతం ఎంతసేపు చేయాలో అంతసేపు చేస్తాము, పూజ ఎంతసేపు చేయాలో అంతసేపు చేస్తాము, మంత్రాలు పూర్తిగా వింటాము. ఈ ఓర్పు సహనాలన్నీ దీని నుంచే వస్తాయి, ఈ జీవితం నుంచే వస్తాయి. ఇందులో ఉంటేనే. ఇప్పుడు సిటీలో అందరూ ఇక్కడికి వచ్చేయాలంటే అవ్వదు. కానీ ఎప్పటికైనా ప్రయత్నించండి రావడానికి. కనీసం మీ పిల్లల కోసమైనా మీరు ఇలాంటి ప్లాన్లు చేసుకుని పొలాలు కొనుక్కోవడం, లేదంటే మనలాగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలకి ఎథిక్స్, వాల్యూస్ ఇట్లా ఉంటుందంట. అంటే లైవ్లో ఇప్పుడు నేను వీడియోలో విన్నంత మాత్రాన వాళ్ళకి తెలియదు. లైవ్లో చూపించాలంటే మేము విజిటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. దగ్గరకు వస్తే నేను వాళ్ళని కూర్చోబెట్టి పిల్లలకి లైవ్లో ఇట్లా ఉంటుందమ్మా, ఇది ఇట్లా ఉంటుంది జీవితం అంటే, డబ్బుల కోసం పరిగెట్టకూడదు అని వాళ్ళకు కూడా మనం చెప్దాము. మార్పు తీసుకొద్దామండి, మళ్ళీ వెనక్కి వెళ్దాము. ఖచ్చితంగా చేయాలి. దానికోసమే మా తపన. ఓకేనండి.